ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్లో నేను ఈరోజు 2026 ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం గురించి తెలుసుకోబోతున్నాను. శివరాత్రి అసలు శివునికి అభిషేకాలు ఎన్ని రోజులు చేయాలి, ఏ టైంలో చేయాలి? శివాభిషేకం గొప్పతనం హఠయోగ ప్రదీపికలో బిగర్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇది హఠయోగ ప్రదీపికలో మనకు ఫస్ట్ వచ్చింది. ఈ యొక్క శివరాత్రి పండుగ 8 సార్లు అభిషేకం జరగాలి. అష్టదిక్పాలకులు ఉంటారు కాబట్టి 8 సార్లు చేయాలి. ఏ దిక్కుకు ఏ టైంలో ఏ దిక్పాలకులు ఉన్నారో ఆ టైంలో చేయాలి. రోజు మనకు ఒకసారి చేస్తారు మన శివాలయాలలో. సాయంకాలం దీపారాధన చేస్తారు. సంధ్యావందనం 3 సార్లు చేసుకుంటారు. సంధ్యావందనం 4వసారి చేసుకున్నా పర్వాలేదు, అది వేరే విధంగా ఉంటుంది. తంత్రం దాన్ని జోలి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ శివరాత్రి పర్వదినం అనేది అసలు ఎందుకు ఉద్భవించింది, ఎలా ఉద్భవించింది? భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత రాక్షసులకు దేవతలకి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, శరీరంలో తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు 2 ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. పిండం అండం అక్కడ ఉంది, ఇదే ఇందులో ఉన్నది అది. ఈ 2 కొట్టుగా చావకపోతే మనిషి బతకడు, చచ్చిపోతాడు. తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఇప్పుడు కొట్టుకుంటూనే ఉండాలి. ఏది తక్కువ అయిపోతుందో అప్పుడు మనిషి కొలాప్స్ అవుతాడు. అలాగే రాక్షసులు దేవతలు గొడవ. ఇవి 2 ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఇదే అనిపించింది, మనమందరం చిరంజీవులుగా ఉండాలంటే ఏం చేయాలి అని దేవుళ్ళని ఆశ్రయించినప్పుడు, అమృతం సాగరంలో ఉంటుంది, దాన్ని మదించి తీసుకురావాలని చెప్తారు. అప్పుడు విష్ణు వచ్చేసి తాబేలుగా మారుతాడు. మేరు పర్వతము కవ్వంని కట్టేసి ఆ యొక్క కర్రముక అంటే కవ్వం పెట్టి ఆడించడానికి చేసే ఒక సాధనంగా పెడతారు. అదే మన మన యొక్క వెన్నుపూస మేరు పర్వతం. మనం కింది బాడీని తాబేలు విష్ణుమూర్తి. ఇలా చిలకడంలో దేవుడు ముందే చెప్తాడు. మూలాధారం నుంచి మణిపూరకం నుంచి మూలాధారం వరకు రాక్షసులను నిల్చోబెట్టండి. అక్కడ ఉండేది తమోగుణ రజోగుణ లక్షణాలు అవే కదా. మీరు పైకి ఉండండి. అనాహత చక్రము ఆజ్ఞాచక్రము సహస్రారం పైకి ఉండండి. మీరిద్దరూ చిలుకుతున్నప్పుడు వాసుకి సర్పం ప్రాణాలు కోల్పోతుంది. అది వాసుకి సర్పాన్ని కూడా చెప్తారు. చెప్తే సరే మంచికి నేను ఉపయోగపడతానని ఒప్పుకుంటాడు. కానీ ఆ బాధ తట్టుకోలేక విషజ్వాలలు బయటకు వచ్చినప్పుడు ఆ రాక్షసులంతా చనిపోతారు, చాలా వరకు చనిపోతారు. తర్వాత ఫస్ట్ ఆలాహలం వస్తుంది, అది లోకాలనే దహించేస్తుందనేసి అప్పుడు శివుడు తన కంఠంలో బంధిస్తాడు, మూర్ఛపోతాడు. ఆ మూర్ఛపోయిన రోజే ఈ మహాశివరాత్రి పండుగ. ఈ పండుగ ఆయన మళ్ళా తెల్లవారి లేచే వరకు కూడాను అందరూ పూజ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ హోమం కాదు జపం చేసుకుంటూ కాలం వెళ్ళదీసి ఆయన నిద్రలో నుంచి లేవగానే ఆ యొక్క యోగంలో నుంచి ఆ యొక్క విషయంతో బయటపడ్డ టయాన్ని తీసుకొని లింగోద్భవ వేళ అని చెప్పేసి అప్పుడు అభిషేకాలు చేసి ఉపాసనలు ఉపసంహరించి అలాగే నిద్ర చేయటం, అది
అది కూడా నన్ను విభ్రమించేసి తెల్లారే వరకు మేలుకొని భజనలతోటి కోలాలతోటి ఉండేసి తెల్లారి వచ్చి స్నానం చేసి టెంపుల్ నుంచి వచ్చాక స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని నైవేద్యం వండి పెట్టి దేవునికి పెట్టి అది తీసుకొని స్వీకరిస్తారు జాగారం చేశాక. ఇందులో మనకు ఏంటి అర్థమైంది? శరీరమే పాలకడలి, నీ వెన్నుపూసనే మేరు పర్వతము, ఉచ్ఛ్వాస నిశ్వాసలే వాసుకి సర్పము. ఇవి రెండింటిని వేసి యోగ సాధన చేస్తే, ఆ షట్చక్రాలను ప్రేరేపితం చేస్తే అదే చిలకటం. అది చిలికేటప్పుడు ఫస్ట్ వచ్చేదే విషం. తెలిసి తెలియని సాధన చేస్తే మనిషి చనిపోవడం జరుగుతుంది, అష్టశక్తులు పోతాయి, అష్టదరిద్రాలు అమ్ములుకుంటాయి. యోగా సింహం లాంటిది. అందులో చూసి ఆ సింహం సవారీ చేయాలి. ఏదో మిగతా ఎక్సర్సైజ్ లాగా చేసామంటే మన ఇంటికి మనమే కన్నం పెట్టుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి ఎవరు మూలాధారం నుంచి యాక్టివేట్ చేయకండి. ఇప్పుడు చెప్పాను కదా స్టోరీ, మూలాధారం వైపు రాక్షసులను ఉంచండి, ఆ విషాగ్ని పడి వాళ్ళే చేస్తారు అని చెప్పేసి. అలాగే ఈ పండుగకు ఈ పర్వదినానికి అంత గొప్ప తాత్పర్యం ఉంది. మన శరీరాన్ని కూడా ఇలా అర్థవంతంగా దేదీప్యమానంగా జయించడం జరిగింది. ఈ శరీరాన్ని ఎలా మలుచుకోవాలి సాధనతోటి, ఆ దైవాన్ని ఎట్లా మనం పూజించుకోవాలి. కొంచెం యోగాలోకి రాగానే 1 year రాగానే వద్దు దేవుడు ఏమి లేదు, మనమే శ్వాసమే ధ్యాస, లేదా యోగ సాధన చేస్తే సరిపోతుంది అనుకోవడం తప్పు. ఆ పరమశివుడు విష్ణువైనా బ్రహ్మ అయినా తపస్సులో చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు. ఆంజనేయ స్వామి కూడా నెక్స్ట్ బ్రహ్మ అంటే రాతలు రాస్తూ సరస్వతి పక్కన ఉన్న బ్రహ్మ కాదు, మొత్తం సృష్టికే బ్రహ్మ అవుతాడు ఆయన. సో ఈ విధంగా ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి అమృత తత్వాన్ని అమ్మవారు మోహిని అవతారం ఎత్తి అందరికీ పంచుతుంది. అక్కడ మళ్ళా గొడవ, రాక్షసులు ఇదే అవుతారు అనేసి. ఆ తర్వాత రాహుకేతువుల్ని సంహరించడము విష్ణువు. తల ఒకరు, తోక భాగం ఒకరై వాళ్ళు కూడా నవగ్రహాలలో దేవతల్లాగా పోషింపబడుతున్నారు. మనం కూడా జాతకాలలో చూసుకుంటున్నాము. ఈ పర్వదినం రోజు ఉపాసన చేయాలి, జాగరణ చేయాలి, శివునికి అభిషేకాలు చేసుకోవాలి. అలాగే ఈరోజు ఎలా చేసామో అలాగే నిత్యం చిన్న శివలింగం, స్ఫటికలింగం పెట్టుకొని ఎవరైతే నిత్యం పూజ చేసుకోగలుగుతారో వాళ్ళకి సర్వ రోగాలు, సర్వ దరిద్రాలు పోయే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈరోజు పూజ చేశానా అయిందా లేదా అన్నంత ఫలితం దేవుని వైపు వదిలేసేయండి. మీ పని మీరు చేయండి. తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.